నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. యాసంగి పంటలలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు శాస్త్రవేత్త ఆవిడ రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు, డాక్టర్ వాణిశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ఏ పంటల్ని సాగు చేసుకోవచ్చు అంటారు? సో యాసంగిలో అండి అన్ని జిల్లాల్లో వరిని సాగు చేస్తున్నారు అండి. వరిని ఆల్మోస్ట్ 45 నుంచి 55 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. అలానే మొక్కజొన్నని 6.5 నుంచి 7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. శనగ పంటని 3.64 ఎకరాలలో సాగు చేస్తున్నారు. 3.64 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మినుము, పెసర, కుసుమ, నువ్వులు పంటలను కూడా సాగు చేస్తున్నారు. సో వరిని సాగు చేయవచ్చు, మొక్కజొన్నను సాగు చేయవచ్చు, జొన్న, మినుము, పెసర, శనగ, కుసుమ, వేరుశెనగను కూడా సాగు చేయవచ్చండి యాసంగి కాలంలో. అంటే యాసంగి పంటలను, అంటే ఈ ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? యాసంగిలో ఆరుతడి పంటల్ని సాగు చేయటం వలన జనరల్గా పప్పుధాన్య ఈ పంటల్ని సాగు చేయటం వలన నేల సారం వృద్ధి చెందుతూ ఉంటుంది. నేల వృద్ధి చెందటం ద్వారా ప్లస్ నేల వృద్ధి చెందటం ద్వారా చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుందండి యాసంగి పంటలను సాగు చేయటం వల్ల. అలానే సో నీటి తక్కువ లభ్యతతో కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. సో వీటిని సాగు చేయటం వల్ల నేల మాత్రం సారవంతం అవుతుంది. అంటే ఇప్పుడు యాసంగి పంటల్లో సాగు చేసే పంటల్లో అంటే ఎట్లాంటి సమస్యలు ఉంటాయంటారు? యాసంగిలో అండి ఒక్కొక్క పంటలో ఒక్కొక్క విధమైన చీడపీడలు ఉంటాయి. సో వేరుశెనగలో అనుకోండి, వేరుశెనగలోను ప్రధాన సమస్యలు పురుగులు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి. సో రకరకాల అంటే కుసుమలో తెగుళ్ళు పురుగులు ఉంటాయి, శనగలో పురుగులు తెగుళ్ళు ఉంటాయి, మొక్కజొన్నలో కూడా ఉంటాయి. అలానే పెసర, మినుములో కూడా వివిధ రకాల పురుగులు అండ్ తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయండి. అంటే వేరుశెనగలో తెగుళ్ళ యాజమాన్యం ఎట్లా చేపట్టవచ్చు అంటారు? ప్రధాన సమస్యల్లో పురుగులు ఉన్నాయండి, తెగుల్లో వేరుశెనగలో అయితే తిక్క ఆకుమచ్చ తెగులు అని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. తిక్క ఆకుమచ్చ తెగులు జనరల్గా 30 రోజుల వరకు, అంటే మొదటి దశలో వచ్చేవి ఎర్లీ లీఫ్ స్పాట్ అంటారు, తిక్క ఆకుమచ్చ తెగులు. అవి గోధుమ రంగు పైన ఆకులు పై భాగాన ఉంటాయండి, దాని చుట్టూ పసుపు కలర్ వలయాలు ఉంటూ ఉంటాయి. అలానే లేటుగా వస్తాయి, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు కూడా ఉంటుంది. అది ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే పచ్చని రంగులు మాత్రం ఏమీ ఉండవండి, చుట్టూ వలయాలు మాత్రం ఉండవు. కాకపోతే రెండును అంటే ఇవి 40 నుంచి 60 రోజుల వరకు ఎక్కువగా ఉంటుంది, అది 30 రోజుల వరకే. అంటే మొదటిగా వచ్చే ఆకుమచ్చ తెగులు మాత్రం 30 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తుంది. 40 తర్వాత వచ్చేవి మాత్రం ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు ఉంటుంది. ఇవి ఆకుమచ్చ తెగులు వచ్చిన తర్వాత ఎండిపోయి వాడి కిందకి రాలిపోతూ ఉంటాయి, ఉధృతి ఎక్కువైనప్పుడు రాలిపోతూ ఉంటాయి. సో వీటి నివారణకి జనరల్గా విత్తన శుద్ధి కంపల్సరిగా చేయాలండి. విత్తన శుద్ధి చేయటానికి 1 గ్రాము టిబుకొనజోల్ కిలో విత్తనానికి గనక కలిపి విత్తన శుద్ధి విత్తుకుంటే మాత్రం కొంతవరకును నివారించవచ్చు. అలా కాకుండా ఒకవేళ పంట దశలో ఉన్నప్పుడు మాత్రం, పైరు దశలో ఉన్నప్పుడు మాత్రం ఒకవేళ కనుక ఆకుమచ్చ తెగులు నివారించడానికి మనం క్లోరోథలోనిల్ అని 2 గ్రాములు 1 లీటర్ నీటికి, అంటే 400 గ్రాములు ఎకరానికి, అంటే 200 లీటర్ల నీటిలో 400 గ్రాముల క్లోరోథలోనిల్ లేదా టిబుకొనజోల్ను కూడా సో 200 మిల్లీలీటర్లలో 100 మిల్లీలీటర్లు కనుక కలిపి పిచికారీ చేసుకొని ఆకుమచ్చ తెగుల్ని నివారించవచ్చు. అలానే మొదలు కుళ్ళు తెగులు ఉంటుందండి, వేరుకుళ్ళు తెగులు ఉంటుంది, తుప్పు తెగులు ప్లస్ వైరస్ వలన ఆశించేవి కూడా ఉంటాయి. సో మొదలు కుళ్ళు తెగులు జనరల్గా ఫస్ట్లో మొదలు కుళ్ళు తెగులు అంటే కాండం ఎక్కడైతే నేలకి దగ్గరగా ఉంటుందో దాని దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి, నల్లని శిలీంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కురచగా ఏర్పడి మధ్యలో ఉన్న ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అలానే వేరుకుళ్ళు తెగులు కూడా దాని నివారణకి
మొదలు కుళ్ళు తెగులు నివారణకి జనరల్గా బ్యాంకోజెబ్ ప్లస్ కార్బండిజం కలిపింది 2 గ్రాములు సో నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే టిబుకోనజోల్తో విత్తన శుద్ధి అంటే కిలో విత్తనానికి 1 గ్రాము టిబుకోనజోల్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలానే వేరుకుళ్ళు తెగులు, ఈ వేరుకుళ్ళు తెగులు అంటే జనరల్గా తల్లి వేరు మాత్రము కుళ్ళిపోయి నల్లగా మారి నుజ్జు అయిపోతూ ఉంటుంది. వేరుకుళ్ళు తెగులను కూడా దీనిలో కూడా మధ్యలో ఉన్న ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. సో దీనిని నివారించడానికి జనరల్గాను కార్బండిజం 1 గ్రాము కలిపి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే తుప్పు అని కుంకుమ తెగులు కూడా ఉంటుందండి. కుంకుమ తెగులు ఇవి ఆకుల వెనకాల ఎర్రగాను ప్లస్ గోధుమ రంగువి వెనక వైపున కనిపిస్తూ ఉంటాయి. సో వాటి నివారణకి క్లోరోథాలోనిల్ 400 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలానే లాస్ట్గా ఇది మొవ్వ కుళ్ళు తెగులు వైరస్ తెగుళ్ళు ఉంటాయండి. మొవ్వ కుళ్ళు వైరస్ తెగులు ఉంటుంది, కాండం కుళ్ళు వైరస్ తెగులు 2 ఉంటాయి. మొవ్వ కుళ్ళు వైరస్ తెగులు జనరల్గా తామర పురుగుల ద్వారా త్రిప్స్ ద్వారా వ్యాపిస్తుంది. అందుకని తామర పురుగుల్ని కూడా మనం వ్యాపించకుండా తామర పురుగుల్ని ఫస్ట్ సస్యరక్షణ చర్యల ద్వారా తామర పురుగుల్ని నిర్మూలించాలి. అవి వేసినప్పుడు ఫస్ట్ ఆకుల మీద మెల్లగా వచ్చి మధ్యలో ఉన్న ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. కురచగా ఆ వైరస్ ఏర్పడినప్పుడు ఆకులన్నీ చిన్న చిన్న కురచగా ఏర్పడుతూ ఉంటాయి. సో వాటిని నివారించడానికి కంపల్సరిగా తామర పురుగుల్ని అంటే మొవ్వు కుళ్ళు తెగులు అనేది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తామర పురుగుల్ని కంపల్సరిగా మనము నివారించాలి. తామర పురుగులు నివారించడానికి కంపల్సరిగా ముందు జాగ్రత్త చర్యగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయాలి అంటే విత్తన శుద్ధికి ఇమిడాక్లోపిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కనుక కలిపి విత్తన శుద్ధి చేయటం వలన కొంతవరకు అరికట్టవచ్చు. ఒక పైరు దళలో కనుక ఉంటే మాత్రం ఏవైనా వైరస్ ఆశించిన మొక్కలుంటే వెంటనే పీకి కాల్చేయాలి. లేదు అంటే మాత్రం తామర పురుగుల్ని మాత్రం నిర్మూలించాలి. తామర పురుగుల్ని నిర్మూలించడానికి ఇమిడాక్లోపిడ్ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేయాలి. లేదా థయోమిథాక్సమ్ 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన తామర పురుగుల ద్వారా వ్యాపించే మొవ్వు కుళ్ళు తెగుల్ని నిర్మూలించవచ్చును. అలాగనే సో కాండం కుళ్ళు వైరస్ తెగులు కూడా ఉంటుందండి. ఇది కూడా తామర పురుగుల ద్వారా వస్తుంది. కాకపోతే వీటిని దగ్గరలో కనుక వయ్యారిబామ మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలానే వయ్యారిబామ మొక్కల్ని నిర్మూలించాలి. అలాగే కంపల్సరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయడానికి కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోపిడ్ 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే ఇమిడాక్లోపిడ్ 80 గ్రాములు 100 లీటర్ల నీటిలో కనుక 80 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కంపల్సరిగా పిచికారీ చేసి తామర పురుగులను నివారించుకోవటం వల్ల ఈ 2 వైరస్ తెగులను నివారించవచ్చును. అంటే మనకి ఈ పురుగుల సమస్యను ఎట్లా అరికట్టవచ్చు అంటారు? వేరుశెనగలో అండి ముఖ్యంగా ఆశించే పురుగులు అయితే వేరు పురుగు ఉంటుంది, పొగాకు లద్దె పురుగు ఉంటుంది, శనగ పచ్చ పురుగు ఉంటుంది, తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, పచ్చదీప పురుగులు, తెల్లదోమ ఉంటాయండి. దీనిలో కంపల్సరిగా వేరు పురుగు అనేది మామూలుగా వర్షాలు పడవంగానే వేరు పురుగు తల్లి రెక్కల పురుగులు చుట్టుపక్కల ఉన్న వేప చెట్లు కానీ మునగ చెట్లు కానీ రేగు చెట్లు మీద వాటిని తింటూ నివసిస్తూ ఉంటాయి. అవి గుడ్లు మాత్రం నేలలో భూమిలో పెడుతూ ఉంటాయి. అవి పెట్టిన తర్వాత గుడ్లు పొదిగిన తర్వాత అవి చిన్న పురుగులు తెల్లగా ఉండి ఎర్రని తల కలిగి ఉంటాయి. ఆ కలిగి ఉన్న తర్వాత పెద్ద పురుగులు మాత్రం సి ఆకారంలో ఉండి వేర్లని సో మనం ఏదైతే అంటే ఏ పంట అయితే వేరుశెనగ అయితే వేరుశెనగ వేర్లను తిని అవి ఒడిలిపోయి ఎండిపోతూ ఉంటాయి. గుంపులుగా చచ్చిపోతున్నాయి మొక్కలు అంటే అది వేరు పురుగు కారణం వల్లనే చనిపోవచ్చు. సో వేరు పురుగు నివారణకి కంపల్సరిగా మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరిగా విత్తన శుద్ధి ఒకటే అయితే చేయాలండి. విత్తన శుద్ధికి క్లోరిపైరిఫాస్ 6.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఒకవేళ గనక అంటే పంట దశలో ఉంటే మాత్రం ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ కలిపిన మందు మార్కెట్లో దొరుకుతుందండి. సో ఇమిడాక్లోపిడ్ ఫిప్రోనిల్ కలిపింది 150 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎక్కడైతే చెట్టు మొదల్లో మాత్రం పోస్తే వేరు పురుగు చెట్టు దగ్గరే అంటే వేర్లను మాత్రమే నాశనం చేస్తుంది కాబట్టి దాని తల్లి రెక్కల పురుగులు మాత్రం చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న వేప కానీ రేగు మునగ ఆ చెట్ల మీదే ఉండి తిని గుడ్లు మాత్రం నేలలో భూమిలో పెడుతుంది. అవి పెరిగిన తర్వాత వేర్లను మాత్రమే గాయపరుస్తాయి కాబట్టి సో ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కలిపినది మందుని సో 150 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదలు తడిచే విధంగా కనుక వేస్తే వేరు పురుగుని నివారించవచ్చు. అలానే పొగాకు లద్దె పురుగు ఉంటుందండి. పొగాకు లద్దె పురుగు జనరల్గా మనం అది గుడ్లుని గుంపులుగా ఎక్కువగా పెడుతుందండి. ఆ గుంపులు పెట్టిన ఆకుల అడుగు భాగాన్ని పెడుతుంది. సో తల్లి పురుగు మాత్రం లేత గోధుమ రంగులో ఉంటాయి, కింద రెక్కలు మాత్రం తెల్లగా అంటే సిల్వర్ కలర్లో ఉంటాయి, వెండి కలర్లో ఉంటాయి. సో అవి గుంపులుగా గుడ్లని ఆకు యొక్క అడుగు భాగంలో పెడుతుంది. అవి గనక ఒక్కసారి పిల్ల పురుగులుగా పొదిగిన తర్వాత సో ఆకులన్నిటినీ పత్రహరితాన్ని గోకి తిని ఓన్లీ జల్లెడాకులుగా చేస్తుంది. ఈనెలను మాత్రమే ఉంచి జల్లెడాకులుగా చేస్తూ ఉంటుంది. చేసి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉంటాయి. వీటి నివారణకి మనం మొదటిగా ఏం చేయాలంటే ఏవైనా ఆకులను గమనించిన వెంటనే సో గుడ్ల సముదాయాలను వేరి నాశనం చేయాలి. ఒకవేళ కానీ ఆకులకి ఉన్న చిన్న పిల్ల పురుగులు కూడా గమనించినచో వాటిని కూడా తీసి నాశనం చేయాలి. అలాగే అవి కనిపించగానే లింగాకర్షక బుట్టలు వాటి ఉధృతి తెలుసుకోవటానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఎకరానికి అమర్చి దాన్ని అమర్చిన తర్వాత అందులో ఉన్న మగరెక్కల పురుగుల్ని తీసి చూసి దాని ఉధృతిని బట్టి మనం రసాయనిక మందులు అప్లై చేయాలి. అలానే 30 నుంచి 40 మాత్రం అవి క్యాస్టర్ ఆముదం చెట్లని వేయటం వల్ల ఆముదం చెట్లని ఎక్కువగా ఆశిస్తుంది పొగాకు లద్దె పురుగు. అప్పుడు ఆముదం చెట్ల మీద వచ్చిన పొగాకు లద్దె పురుగులను తీసి ఏరి నాశనం చేయాలి. సో పక్షి స్థావరాలను కూడా 8 నుంచి 10 పక్షి స్థావరాలను కూడా పెట్టడం వల్ల ఆ లద్దె పురుగుల్ని ఏరుకొని తింటాయి. అలానే ట్రైకోకార్డ్స్ 30,000 ఒక ఎకరానికి ట్రైకోకార్డ్స్ని కూడా అమర్చటం వల్ల సో లాస్ట్గా ఇవన్నీ లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు ప్లస్ గుడ్ల సముదాయాన్ని ఏరిన తర్వాత చిన్న పురుగులు ఉన్న ఆకుల్ని నాశనం చేసిన తర్వాత లాస్ట్గా కనుక ఇంకా చివరిగా కనుక రసాయన మందుల్ని కనుక పిచికారి చేయాల్సి వస్తే రసాయనిక మందులు అయితేనేమో ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేది 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన సో పొగాకు లద్దె పురుగును కూడా నివారించవచ్చు. అలాగే మామూలు ఆకుముడత పురుగు ఎక్కువగా ఉంటుంది. ఆకుముడత పురుగు పైరు ఉన్న సో 15 రోజుల నుంచి ఆకుముడత పురుగు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకుముడత పురుగు జనరల్గా సాధారణంగా ఏం చేస్తుందంటే ఆకులన్నిటినీ గూడుగా చేసి మొదటిగా నల్లని మచ్చలు కనిపిస్తాయి. ఆకులన్నీ గూడుగా చేసి లోపల పొరల్లో వైట్గా ఉంటే అంటే గ్రీన్ కలర్ బాడీ ఉండి తల మాత్రం నల్లగా ఉంటుంది. సో ఆకులన్నిటినీ గూడుగా చేసి లోపల ఉండి తింటూ ఉంటుంది. దీనికి గనక కంపల్సరిగా జొన్నతో పంట మార్పిడి చేయాలి. అలాగే వాటిని నివారించడానికి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే శనగపచ్చ పురుగు గనక ఒకవేళ వేరుశెనగలో కనుక మనకి అంటే గమనించో శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం కూడా ఉంది. శనగపచ్చ పురుగును కూడా ఆశించినట్లయితే దీనికి కూడా మనం లింగాకర్షక బుట్టలను పెట్టాలి. ఎకరానికి 4 నుంచి 5 పక్షి స్థావరాలను కూడా 8 నుంచి 10 పక్షి స్థావరాలను పెట్టడం వల్ల ఆ పక్షులు కంపల్సరిగా సో ఈ వేరు పురుగు కానీ ప్లస్ శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ వచ్చే అవకాశం ఉంది. ముందే మనం విత్తనం వేయక ముందే కంపల్సరిగా దుక్కిని లోతుగా దున్నటం వలన ఆ ప్యూపా దశలు కొంచెం అక్కడ నేల మీద కనిపించి పక్షుల బారిన పడినా చనిపోవచ్చు, సూర్యరశ్మికి కూడా చనిపోవచ్చు. కాబట్టి సో కంపల్సరిగా లోతు దుక్కులు చేసిన తర్వాతే విత్తుకుంటే మంచిది. అలానే ఒకవేళ కనుక శనగపచ్చ పురుగు కనుక ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం రసాయనిక మందులైన స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వల్ల కొంతవరకు శనగపచ్చ పురుగుని అరికట్టవచ్చు. సో పచ్చదీపపు పురుగులు అని కనిపిస్తూ ఉంటాయి, చిన్నవి పచ్చదీపపు పురుగులు. జనరల్గా అవి సాధారణంగా అవి ఆశించినప్పుడు పచ్చదీపపు పురుగులు సో 2 ఆకుల మీద కొంచెం అంటే వి ఆకారంలో పసుపచ్చగా వచ్చి తర్వాత ఎండిపోతూ ఉంటాయి. సో వాటిని చూడటానికి ఆకులకు చివరన వి ఆకారంలో కనుకపోతే పచ్చదీప పురుగులు ఆశించినవి అని మనం గమనించాలి. ఆశించినచో పచ్చదీప పురుగులు ఆశించినచో సో ఎస్టామిప్రిడ్
0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన పచ్చదీప పురుగులను కూడా అదుపులో ఉంచవచ్చును. ఇప్పుడు మనకి యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? యాసంగి వరిలో ముఖ్యమైన ప్రధాన సమస్యలుగా రెండుని చెప్పుకోవచ్చండి. పురుగుల్లో కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. తెగుళ్ళలో అగ్గి తెగులు, ఎందుకంటే వాతావరణం అనేది రాత్రి వాతావరణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. పగటి వాతావరణంలో కొంచెం హ్యూమిడిటీ అంటే తేమ శాతం 90% దాకా ఉంటుంది కాబట్టి, ప్లస్ ఇది కూడా అంటే రాత్రి వాతావరణం చల్లగా అంటే మంచు కురవటం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తక్కువ ఉండటం వల్ల అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంది. అలానే కాండం తొలిచే పురుగు కూడా ఎక్కువగా ఆశించే అవ్వాలి. కాండం తొలిచే పురుగు గనక వరిలో అంటే పిలకల దశలో కానీ దుబ్బు చేసే దశలో కనుక ఆశించినట్లయితే మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఒకవేళ గనక అంటే గింజ గట్టిపడే దశలో గనక ఆశించినట్లయితే కాండం తొలుచు పురుగు గింజ మొత్తము తెల్ల కంకులు వచ్చి అంటే గింజ తాలు అయిపోయి తెల్ల కంకులు వచ్చే అవకాశం ఉంది. కాండం తొలిచే పురుగుకి కనుక మనం నివారణ పద్ధతులు చూసుకుంటే, కాండం తొలిచే పురుగు అంటే నారుమడి దశలో నారు పీకే ఒక వారం రోజుల ముందు 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలని ఒక ఎకరానికి, అయితే 5 గుంటల నారుమడికి ఒక ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ని తక్కువ పల్చగా నీరు ఉన్నప్పుడు ఆ నీరు ఇంకిపోయే విధంగా కనుక మనం 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికల్ని వేస్తే కాండం తొలిచే పురుగు కొంతకాలం వరకు అదుపులో ఉంచవచ్చు. ఒకవేళ పైరు దశలో కనుక కాండం తొలిచే పురుగును కనుక మనం గమనించినట్లయితే, కాండం తొలిచే పురుగు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అని 4G గ్రాన్యూల్స్ ఉంటాయండి, 8 కిలోలు ఒక ఎకరానికి, లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ గ్రాన్యూల్స్ ఉంటాయి 0.4G గ్రాన్యూల్స్ 4 కిలోలు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేయటం వలన కాండం తొలుచు పురుగుని అదుపులో ఉంచవచ్చు. అలానే అగ్గి తెగులు అయితే ఎక్కువగా అంటే తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల, పగటి తేమ శాతం రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గటం వలన అగ్గి తెగులు ఎక్కువ ఆశించేది ఉంది. అగ్గి తెగులు ఆశించినప్పుడు అంటే మామూలుగా వరి కంకుల మీద కూడా ఆశిస్తుంది కాబట్టి అగ్గి తెగులు నివారణకి మాత్రం కంపల్సరిగా ఐసోప్రోథయోలిన్ అని, అగ్గి తెగులు కనుక ఆశిస్తే ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు, కసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వల్ల అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చును. ఇప్పుడు మనకి యాసంగి పంటలకు సంబంధించి పెసర, మినుము, రసం పీల్చే పురుగులు వీటిని ఎట్లా ఆశిస్తాయంటారు? యాసంగిలో పెసర అంటే తక్కువ కాల పరిమితి ఉన్నవి పెసర అండ్ మినుము పంటలు ఎక్కువగా అండి. వీటిలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా వస్తుంది, అలానే మార్కా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు కూడా వస్తుంది. దానితో పాటు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక, మరి పచ్చదీప పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. తెల్లదోమ అంటే తల్లి మరియు పిల్ల పురుగులు అంటే రసాన్ని పీల్చటం వలన అవి దోనెలగా మారుతూ ఉంటాయి. అలానే పల్లాకు తెగులు వ్యాప్తి చేస్తూ ఉంటాయి. మినుములోను పెసరలోను పల్లాకు తెగులను వ్యాప్తి చేస్తూ ఉంటాయి. అలాగే అంటే వీటికి తెల్లదోమను నివారించటానికి జనరల్గా మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అయిన అంటే రసం పీల్చే పురుగుల్ని నివారించటానికి సీడ్ ట్రీట్మెంట్ కంపల్సరీగా విత్తన శుద్ధి చేయాలి. అలాగే చేసినప్పుడు పెంచేటప్పుడు కూడా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన తెల్లదోమల్ని. అలానే తామర పురుగులు కూడా పిల్ల తల్లి పురుగులు ఉన్న ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీల్చటం వలన మొక్కలన్నీ కురసబారిపోతూ ఉంటాయి. అందుకని వాటి నివారణకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా స్పైనోసాడ్ 0.33 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన తామర పురుగుల ఉధృతిని కూడా తగ్గించవచ్చును. అలాగే ఇప్పుడు
మారుకా మచ్చల పురుగు ఎక్కువగా అంటే ఇవి పూత దశలో నుంచి ఎక్కువగా ఆశిస్తుందండి. పూత పిందే దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఇది ఆశించినప్పుడు మారుకా మచ్చల పురుగు ఆశించినప్పుడు పూత దశలో అంటే పూత లోపలికి వెళ్ళిపోయి లోపలున్న పదార్థాలను తినివేస్తుంది. పూత అన్నిటినీ ఒక చోటకి చేసి గూడులాగా చేసి గూడు లోపలికి వెళ్ళి లోపలున్న పదార్థాలు ఒకవేళ గనక కాయ దశలో గనక ఆశిస్తే కాయ రంధ్రంలోనికి వెళ్ళి లోపల ఉన్న గింజల్ని తీసేసి అన్నీ అంటే ఉధృతి ఎక్కువైనప్పుడు మాత్రం గూళ్ళుగా ఉన్న కొమ్మల మీద గూళ్ళుగా కనిపిస్తుంది. మారుకా మచ్చల పురుగుని గనక మనం అరికట్టడానికి కంపల్సరిగా అంటే పైరు మొదటి దశలో కనుక మారుకా మచ్చల పురుగు గమనించిన వెంటనే 5% వేప కషాయం లేదా 5% వేప నూనెను కాదు 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వేప నూనెని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన సో ఆకుల మీద మారుకా మచ్చల పురుగు సో గుడ్లు పెట్టడానికి ఇష్టపడదు. అలాగే ఒకవేళ కనుక గుడ్లు పెట్టినట్టయితే గుడ్డు పగిలి చచ్చిపోతాయి. సో అందుకని కంపల్సరిగా 5% వేప కషాయాన్ని లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెని లీటర్ నీటిలో కలిపి పిచికారి కంపల్సరిగా తప్పనిసరిగా పిచికారి చేయాలి. అలాగే గనక పురుగు ఉధృతి గనక మారుకా మచ్చల పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువైతే మాత్రం కంపల్సరిగా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేయాలి. లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వల్ల మారుకా మచ్చల పురుగును కూడా నియంత్రణలో ఉంచవచ్చును. ఈ పెసర మినుములో పల్లాకు తెగులు యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టొచ్చు అంటారు? పల్లాకు తెగులు పెసర మినుములో అంటే తప్పనిసరిగా పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. పల్లాకు తెగులు జనరల్గా తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి పల్లాకు తెగులు ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ లేత పసుపచ్చ రంగులు వస్తూ ఉంటాయి. కొంచెంగా అది ముదురు పసుపచ్చ రంగులు వస్తూ ఉంటాయి. మనం ఆకుల మీద కూడా చూడొచ్చు. తెలుపు అను ఆకుపచ్చ రంగులు అప్పుడప్పుడు అంటే మచ్చలుగా కనిపిస్తే అది పల్లాకు తెగులు. మెల్లగా అది అంటే కాయల మీదకు కూడా వెళ్తుంది. పల్లాకు తెగులు ఆశించినప్పుడు అది తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి తామర పురుగుల్ని కంపల్సరిగా నియంత్రించాలి. అలాగే దాన్ని నియంత్రించడానికి ఫస్ట్ పల్లాకు తెగులను తట్టుకునే వంగడాలని మనం పెంచితే సాగు చేయాలి, కంపల్సరిగా సాగు చేయాలి. పెసరలో అయితే పల్లాకు తెగుల్ని చేయాలి అంటే WGG 4247 ప్లస్ MGG 351 రకాలను సాగు చేయాలి. వేరేస్ మినుములో అయితేనండి PU 31 LBG 752 782 రకాలను సాగు చేయాలి. తామర పురుగుల్ని నివారించడానికి అయితే మాత్రం కంపల్సరిగా మనం చేసేటప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఎస్టామిప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా థయోమితాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన తామర పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు, తెల్లదోమను అదుపులో ఉంచవచ్చు. ఇప్పుడు మనకి శనగ పంటలో పురుగుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? శనగ పంటలో అండి ఎక్కువగా శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగును అయితే చేసేటప్పుడు శనగపచ్చ పురుగు అది తినేటప్పుడు కాయల్ని కానీ పువ్వుల్ని కానీ తినేటప్పుడు అంటే తలభాగము పువ్వుల్లోకి కానీ పెట్టి లేకపోతే కాయల్లోకి పెట్టి మిగతా భాగాన్ని అంతాను అంటే బయట ఉండి తిని నాశనం చేస్తుంది. లోపల ఉన్న గింజల్ని పువ్వుల్లో ఉన్న లోపల పదార్థాలన్నీ తిని నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి శనగపచ్చ పురుగు నివారణకి కంపల్సరిగా లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు వేయటం వలన వాటి కోసస్థ దశలు భూమిలో ఉంటాయి. దానికి ఎండ బాకి చనిపోతాయి, సూర్యరశ్మికి చనిపోతాయి, పక్షులు కూడా తిని నాశనం చేస్తాయి. అలాగే లింగాకర్షక బుట్టల్ని 4 నుంచి 5 లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి అమర్చి వాటి ఉధృతిని గమనిస్తూ ఉండాలి. 8 నుంచి 10 పక్షి స్థావరాలని ఏర్పరచుకోవాలి. పక్షి స్థావరాలని ఏర్పరచడం వల్ల ఆ లద్దె పురుగుల్ని తింటాయి. అలాగే ట్రైకోగ్రామా కార్డ్స్ని పెట్టాలి. కంపల్సరిగా 50 నుంచి 100 బంతి మొక్కలని నాటాలి. అలానే ధనియాలని అంతర పంటలుగా 16:4 రేషియోలో అంతర పంటలుగా వేయాలి. జొన్నను చుట్టూ
4 వరుసలు మాత్రం కంపల్సరీగా జొన్నని వేయటం వలన సో శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. ఒకవేళ రసాయనిక మందులు కనుక ఉపయోగించాలి అంటే రసాయనిక మందులు అయితే క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన సో శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చును. అయితే మనం ఇప్పుడు ఈ శనగ పంట గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శనగ పంటకు సంబంధించి ఈ ఎండు తెగులు యాజమాన్యం ఎట్లా చేపట్టొచ్చు అంటారు? శనగ పంటలో అండి ఎండు తెగులు అనేది అంటే జనరల్గా పొడి వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. ఇది విత్తనం ద్వారా మరియు నేల ద్వారా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఒకవేళ శనగ పంటని ఎప్పుడు అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోత వరకు ఎండు తెగులు ఆశించే ప్రమాదం ఉంది. అందుకని ఎండు తెగులు ఆశించే ప్రమాదం అంటే పంట మార్పిడి అయితే కంపల్సరీగా చేయాలండి. సో మనం ఎండు తెగుల్ని తట్టుకునే రకాలను మాత్రం కంపల్సరీగా మనం సాగు చేయాలి. ఎండు తెగులు తట్టుకునే సాని కాకపోతే మళ్ళీ ఎండు తెగులు రాకుండా అంటే ఒక్కసారి కనుక ఎండు తెగులు ఆశిస్తే మనం నివారించలేము కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయాలి. అలాగే దానికి విత్తన శుద్ధి కంపల్సరిగా చేయాలండి. దీనికి ట్రైకోడెర్మా శిలీంధ్రాన్ని 10 కిలోలు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వలన ఎండు తెగులు రానికుండా అంటే తట్టుకునే రకాలను సాగు చేయాలి. విత్తన శుద్ధి కంపల్సరీగా చేయాలి. దాని విత్తన శుద్ధి కోసం మాత్రం ట్రైకోడెర్మా దాన్ని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక కలిపి విత్తన శుద్ధి చేసి విత్తనం వలన ఎండు తెగుల్ని కొంతవరకు తట్టేయవచ్చు. ప్రతి సంవత్సరం కాకుండా పంట మార్పిడి మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు మనకి కుసుమ పంటలో తెగుళ్ళ యాజమాన్యం ఎట్లా చేపట్టొచ్చు అంటారు? కుసుమ పంటలో ఎక్కువగా అండి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు, ఫిజేరియం ఎండు తెగులు అండ్ మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉందండి కుసుమ పంటలో. సో మామూలుగానే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటే చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. మామూలుగా దీనికి కూడా సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు కూడా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చల్ని ఇటీవల ఎండి రాలిపోతూ ఉంటాయి. సో వాటి నివారణకి మనం జనరల్గా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్స్ లీటర్ నీటికి ఒకవేళ కనుక సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు కనుక ఆపిస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అట్లానే ఫిజేరియం ఎండు తెగులు దీనికి కనుక జనరల్గా మనం అంటే కుసుమ పండించే అంటే ప్రతి సంవత్సరం పండించే పంటలో పండించకుండా ఉంటే మంచిది. పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయటం వల్ల దీనికి మాత్రం తట్టుకునే కుసుమ అంటే TSF1 నారి ఇవి రకాలను సాగు చేయాలి. అలాగే ఒకవేళ కనుక కంపల్సరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటానికి కుసుమ ట్రైకోడెర్మా హారిజియానం అని దొరుకుతుంది. 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వలన ఎండు తెగులు నివారించవచ్చును. మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా జనరల్గా ఇవి కూడాను దేని ద్వారా అంటే ఎండు తెగులు వచ్చినప్పుడు మనం అంటే ప్రతి సంవత్సరం కనుక కుసుమ పంటను పండించటం వల్ల వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి పొలంలో కనుక మనం మళ్ళా ఒకవేళ కుసుమని విత్తుకోవాలి అని అంటే కంపల్సరిగా మనం తట్టుకునే రకాలను విత్తుకోవాలి. అలాగే విత్తన శుద్ధి అయితే కంపల్సరిగా చేయాలి. విత్తన శుద్ధి మాత్రం ట్రైకోడెర్మా హారిజియానం 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి నాటుకోవటం వలన ఎండు తెగుల నుంచి నివారించవచ్చును. అంటే కుసుమ పంటలో ఈ పురుగుల యాజమాన్యం ఎట్లా చేపట్టొచ్చు అంటారు? కుసుమ పంటలో అండి ఎక్కువగా పేనుబంక ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. పేనుబంకతో పాటు ఈ కొత్తగా గుజియా వీవులు అని ఒకటి వస్తుంది. అలానే శనగపచ్చ పురుగు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. సో పేనుబంక ఆశించినప్పుడు అది కూడా ఆకుల మీద కాకుండా ఎప్పుడు మనం కుసుమ పంట మీద చూస్తే కాండం మీద ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాండం మీద కూడా దాని మొహం భూమి వైపు పెట్టి పైన వెనక భాగం ఏమో పైకి ఉంటుంది, కిందకి మాత్రం దాని మొహం కింద భూమి వైపు చూస్తూ ఉన్నట్టు నల్లగా ఆకుల మీద వరుసగా ఉంటాయి పేనుబంక దాని తల్లి పురుగులు పిల్ల పురుగులు రసాన్నంతా పీల్చి అంటే పసుపచ్చగా మారి ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. సో పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు ఆల్రెడీ శనగ కానీ కంది కానీ పండించే దగ్గర ఉంటే శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగు నివారణకి కంపల్సరిగా మనం లింగాకర్షక పద్ధతులు 4 నుంచి 5 లింగాకర్షక
లింగాకర్షక బుట్టలను ఒక ఎకరానికి అమర్చి సో వాటి పురుగుల ఉధృతిని మాత్రం కంపల్సరిగా మనం పర్యవేక్షించాలి. ఒకవేళ కనుక శనగపచ్చ పురుగులు ఉంటే సో ట్రైకోగ్రామా కార్డ్స్ని పెట్టవచ్చు, అలాగానే ఎర్రపంటగా బంతిని వేయొచ్చు. కంపల్సరిగా అంటే రసాయనిక మందులు కనుక చేస్తే క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. థయోడిక్ కార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. ఈ మధ్యనే గుజియా వీవులు అనేది కుసుమ పంటని ఎక్కువగా ఆశించేటట్లుంది. సో ఇది భూమి ద్వారా ఆశించే పురుగు కాకపోతే ఇది మొలకెత్తిన తొలి దశలోనే ఎక్కువగా ఆశించి చిన్న కాండాన్ని ఆకుల్ని తినివేయటం వల్ల మరలా విత్తుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీని నివారణకు కంపల్సరిగా గుజియా వీవుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఐసిఫోట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సో గుజియా వీవుల్ని నిర్మూలించవచ్చును. ఇప్పుడు మొక్కజొన్నలో ప్రధాన సమస్యలు ఏవి అంటారు? సో మొక్కజొన్న పంటను అంటే అన్ని కాలాల్లో పండించుకోవచ్చండి. వానాకాలంలో పండించుకోవచ్చు, యాసంగిలోనూ పండించుకోవచ్చు, సో వేసవిలో కూడా పండించుకోవచ్చు. కాకపోతే ఏప్రిల్ మే నెలల్లో కనుక పూత వచ్చేటట్లు ఉండకుండా అంటే ఆ పూత కనుక ఎండకి కనుక ఉంటే సో సీడ్ సెట్టింగ్ అంటే విత్తనం సెట్ అవ్వటం కొంచెం తగ్గుతుంది. కాబట్టి మొక్కజొన్నని మాత్రం అన్ని కాలాల్లో పండించుకోవచ్చు. యాసంగిలో అయితే మనం జనరల్గా సాధారణంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు అని చెప్తున్నాం. నవంబర్ 30 వరకు కూడా ఇచ్చుకోవచ్చండి. విత్తన అంటే వరి మాగాళ్ళలో అయితే నవంబర్ 30 వరకు కూడా విత్తుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. సో మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్నలో ప్రధాన సమస్యలుగా కాండం తొలుచు పురుగులు ఉండేవి. ఇప్పుడు 2018 నుంచి మాత్రం కత్తెర పురుగు అని కొత్త పురుగు వచ్చింది. అది కూడా 2018. ఇది అమెరికా పురుగు 1974 నుంచి 2016లో అమెరికా నుంచి ఆఫ్రికాకి 2016లో వచ్చింది. ఆఫ్రికా నుంచి మన ఇండియాకి భారతదేశంలోకి మాత్రం 2018 మే 18న మొట్టమొదటిసారిగా కర్ణాటక స్టేట్లో, ఆ తర్వాత అంటే ఒక 6 నెలల లోపలే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకి 6 నెలల లోపలే అన్ని మొక్కజొన్న ఎక్కడైతే పండిస్తారో అక్కడ అన్ని చోట్ల గమనించడం జరిగింది. సో మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు గనక గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంది యాసంగి మొక్కజొన్నలో. సో అది ఆశించినప్పుడు జనరల్గా అంటే మనం అంటే గొడ్డు మొక్కలు ఏర్పడతాయి. అలానే చిన్న చిన్న అంటే వరుస రంధ్రాలు మాత్రం ఆకుల మీద అంటే మూవిట్లా ఓపెన్ అయ్యేటప్పుడు వరుస రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వాటికి నివారణకు 12 రోజుల వయసులో కనుక క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల కాండం తొలుచు పురుగుని గులాబీ రంగు కాండం తొలుచు పురుగును నివారించవచ్చు. సో కత్తెర పురుగును నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా దాని ఫస్ట్ అంటే లోతు దుక్కులు అయితే దున్నాలి. లోతు దుక్కులు దున్నటం వలన ఇంతకుముందు చెప్పినట్టుగానే లోతు దుక్కులు దున్నటం వలన దాని ప్యూపా దశలు భూమిలో ఉంటాయి. కాబట్టి ప్యూపా దశలు దానికి ఎండవేడిమికి సూర్యరశ్మికి చనిపోతాయి. పక్షుల బారిన కూడా పడి చనిపోతూ ఉంటాయి. కంపల్సరీగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటానికి మొక్కజొన్న సయాంట్రానిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ అనే మిశ్రమ మందు మార్కెట్లో దొరుకుతుంది. అది 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవటం వల్ల మనకి ఈ 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగు ఉధృతిని అదుపులో ఉంచవచ్చును. సార్ ఫస్ట్ వేసవి దుక్కులు అంటే లోతు దుక్కులు చేయాలి. తర్వాత విత్తన శుద్ధి చేయాలి. తర్వాత అంతర్ పంటలుగా మొక్కజొన్నలో సో పెసర, మినుము, అలసంద ఇవి వేయటం వలన సో అధిక ఆదాయంతో పాటు సో అంతర పంటలు వేసిన మొక్కజొన్నని కత్తెర పురుగు ఆశించేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా అంతర పంటలుగా పప్పు ధాన్యాలను సాగు చేస్తే కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. అలాగే పంట విత్తిన వారం రోజుల తర్వాత లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి 4 లింగాకర్షక బుట్టల్ని అమర్చినడితే లింగాకర్షక బుట్టలు మనకి మొగరెక్కల పురుగులు ఆకర్షిస్తూ ఉంటాయి. సో పంట ఒక అడుగు పైన మాత్రం పంట విత్తిన వారం రోజుల తర్వాత లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి. అలాగే మామూలుగా ట్రైకోగ్రామా బదనికలు
బదనికలైన గుడ్డు పరాన్నజీవైన ట్రైకోగ్రామా, టెలినోమస్, రీమస్ అనేవి ట్రైకోకార్డ్స్ దొరుకుతాయి. 1,00,000 కానీ కనుక ఒక ఎకరానికి గనక మనం 7 నుంచి 10 రోజులతో 4 సార్లు గనక విడుదల చేస్తే కత్తెర పురుగుని అదుపులో ఉంచవచ్చు. జీవ శిలీంద్ర నాశనాలు మెటారైజం, ఎనసోపిలి అవి మామూలుగానే అదుపులో కత్తెర పురుగుని సహజంగానే అదుపులో ఉంచుతాయి. అవి మార్కెట్లో కూడా కమర్షియల్ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. వాటికి మాత్రం మెటారైజం 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే లాస్ట్గా అంటే మనం 40 రోజులు 30 రోజులు సుడి గనక ఏర్పడినట్లయితే, సుడి ఏర్పడినప్పుడు ఇసుక అండ్ సున్నం, ఇసుక 9 కిలోలు ప్లస్ 1 కిలో సున్నాన్ని కలిపి మొవ్వులో కనుక వేస్తే ఆ ఇసుక రాపడికి కత్తెర పురుగులు చనిపోతాయి. అలాగే లాస్ట్ అంటే ఇక చివరిగా రసాయన మందులైతే క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల కత్తెర పురుగును అదుపులో ఉంచాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగును అదుపులో ఉంచడానికి తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టవలసింది. అలాగే పురుగులతో పాటు మొక్కజొన్నలో తెగుళ్ళు, పూతానాంతరం కాండం తెగులు ఎక్కువగా ఆశించేది ఉంది. కాకపోతే పూత దశలో అంటే నీటి ఎద్దడికి గురి కాకుండా కంపల్సరిగా 10 రోజుల వ్యవధితో మాత్రం కంపల్సరిగా నీటి తడి ఇస్తూ ఉండాలి. ఒకవేళ ముందుగానే దానికి తట్టుకునే రకాలైన DHM 117, 182, 206ని సాగు చేయాలి. మొక్కజొన్న విత్తనాలని, హైబ్రిడ్స్ని. అలాగే ఒక విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయడం ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని 10 గ్రాముల కిలో విత్తనానికి కలిపి పిచికారీ చేయటం వల్ల దీన్ని కూడా పూతానంతరం కాండం కుళ్ళు తెగులను అదుపులో ఉంచవచ్చును. ఇప్పుడు మిరప పంటలో నల్ల తామర పురుగుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? మిరప పంటలో ఈ మధ్య ఎక్కువగా జనరల్గా వస్తున్నది ఏంటంటే తామర పురుగులు ఆకుల మీద, పువ్వుల మీద కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటిని నివారించటానికి మామూలుగా అంతర్ పంటలు, జీవ శిలీంధ్రాలైన ట్రైకోకార్డ్స్, మెటారైజం ఇవన్నీ కూడా శిలీంధ్రాలని పిచికారీ చేయొచ్చు. అలాగే రసాయనిక మందులు కనుక అయితే సయాంట్రానిలిప్రోల్ 1.2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా బ్రోఫ్లానిలైడ్ 0.17 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనటోరం 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల నల్ల తామర పురుగుని అదుపులో ఉంచవచ్చును. అంటే మనకి ఇప్పుడు కొమ్మ పుచ్చు పురుగు, దీని గురించి ఏదైనా వివరించండి. వంగలో కాండం మరియు కాయపుచ్చు పురుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాన్ని నివారించడానికి మొట్టమొదటిగా లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి. అంటే లింగాకర్షక బుట్టలు సాధారణంగా మగరెక్కల పురుగుల్ని మాత్రమే ఆశిస్తూ మగరెక్కల పురుగులు మామూలుగానే ఆకర్షిస్తాయి. మొగరెక్కల పురుగులు ఉధృతిని బట్టి ఇంత ఉంది ఇన్సిడెన్స్ అని తెలుసుకొని లింగాకర్షక బుట్టల్ని మాత్రం తప్పనిసరిగా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత వాటి నివారణకు దానికి క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల అదుపులో ఉంచవచ్చును. అంటే మనకి టమాటాలో ఆకుముడత పురుగు యాజమాన్యం ఎట్లా చేసుకోవచ్చు అంటారు? టమాటాలో అయితే తక్కువగా ఇప్పుడు పిన్వామ్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉందండి. టమాటాలో ఆశించినప్పుడు కూడా వీటి నివారణకు కూడా కంపల్సరిగా లింగాకర్షక బుట్టల్ని అమర్చి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఎకరానికి కానీ అమర్చి మగరెక్కల పురుగులు ఉధృతిని తెలుసుకోవాలి. అలాగే మందులు గనక వేయవలసి గనక వస్తే, రసాయనిక మందులు గనక వేయవలసి వస్తే మాత్రం క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి టమాటాలో ఉన్న పిన్వామును కూడా అదుపులో ఉంచవచ్చును. అంటే ఇప్పుడు మనకి యాసంగి పంటలు అని తీసుకుంటే ఇంకా ఏ రకాల పంటలు యాసంగిలోకి వస్తాయి?
యాసంగి పంటల్లోనండి మనం ముఖ్యంగా శనగని కంపల్సరిగా యాసంగిలోనే మనం సాగు చేయాలి. శనగ పంటని కానీ కుసుమ పంటని కానీ యాసంగిలోనే చేయాలి. మొక్కజొన్ననైతే అన్ని కాలాల్లోనూ సాగు చేయొచ్చు. పెసర మినుమును కూడా అన్ని కాలాల్లోనూ సాగు చేయవచ్చు. వేరుశెనగ సాగు చేయొచ్చు. అంటే వేరు ఇంకా ఎన్ని రకాల పంటల్ని సాగు చేసుకోవచ్చు అంటారు? కూరగాయ మొక్కలండి, కూరగాయ మొక్కల్ని సాగు చేయవచ్చును. ప్లస్ మొక్కజొన్న, వరి, మొక్కజొన్న. వరి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో 45 లక్షల నుంచి 55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొక్కజొన్ననైతే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాల్లో మొక్కజొన్నని యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. 6.5 నుంచి 7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కుసుమను అయితేనేమో ఇక్కడ 16,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అట్లానే అది వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి జిల్లాల్లో కుసుమని ఎక్కువగా సాగు చేస్తున్నారు. శనగ నిజామాబాద్ శనగ అయితే 3.64 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అది కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్లో శనగని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంటే యాసంగి పంటలు ప్రణాళిక అంటే ఎలా సాగు చేస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణలో? యాసంగి పంటలు సాగు చేసే అంటే వరి తర్వాత యాసంగి పంటలు వేస్తున్నారు. కాటన్ తర్వాత అంటే పత్తి తర్వాత యాసంగి పంటలు వేసిన, పత్తి తర్వాత మొక్కజొన్నను వేసుకోవచ్చు. కాకపోతే శనగ పంటని మాత్రం నవంబర్ 15 లోపల వేసేయాలి. అలానే కుసుమ పంటను కూడా నవంబర్ 7 ఆ లోపలే మనం విత్తుకుంటే మంచిది. అంటే నీటి వసతి ఉన్న చోట తేలికపాటి నేలల్లో ఆరుతడి పంటల సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? అంటే ఆరుతడి పంటల సాగు వలన నేల సారం వృద్ధి చెందుతుంది. అలాగే ఆరుతడి పంటలను వేయటం వలన అంటే పంట మార్పిడి కంపల్సరీగా చేయాలి. ఒకసారి మొక్కజొన్న వేశాక మొక్కజొన్న వేయటం కన్నా శనగ అలా వేసుకుంటే మంచిది. అలా చేయటం వలన నేల సారవంతం అవుతుంది. మరియు చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా అవుతుంది. నీటి తక్కువతో తక్కువ నీటి దానితో కూడా అధిక లాభాలను పొందవచ్చును. ఇప్పుడు వరి కోత తర్వాత ఆరుతడి పైర్ల సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? వరి కోతల తర్వాత అంటే మొక్కజొన్నని వేసుకోవచ్చండి. వరి తర్వాత దున్నకుండా మామూలుగా వరిది మోళ్ళుని తీసేసిన తర్వాత 0 టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నని సాగు చేసుకోవచ్చును. అలాగే పెసర మినుమును కూడా వరి మనం కోయక ముందు ఒక 4-5 రోజుల ముందు పెసర మినుము విత్తనాలను కూడా చల్లుకొని కూడా వరి తర్వాత పెసర మినుమును మొక్కజొన్నని సాగు చేసుకోవచ్చును. ఇప్పుడు మనకి నువ్వులు, ఈ ఆవాలు కూడా యాసంగి పంటల కిందకే వస్తాయి. వాటిని ఎట్లా సాగు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? ఆవాలు, నువ్వులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో తక్కువగానే పండిస్తున్నారు. అయినప్పటికీ వాటిని కూడాను మనం అంటే పత్తి తర్వాత సాగు చేసుకోవచ్చండి. నువ్వులని ఆవాలను కూడా సాగు చేయొచ్చండి. ఆవాలని కూడా సాగు చేసుకోవచ్చు. అంటే ఏ పంట తర్వాత చేయొచ్చు అంటారు? పత్తి తీసిన తర్వాత కూడా సాగు చేయొచ్చండి. మామూలుగా కూడా వేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి రబీ కంది పంట, దాన్ని ఎట్లా సాగు చేసుకోవచ్చు అంటారు? అంటే కంది పంట కంపల్సరీ అంటే సాధారణంగా వానాకాలం పంటేనండి. కాకపోతే రబీలో కూడా వేయొచ్చు. కానీ తక్కువ కాల పరిమితి ఉన్న కంది అంటే ఏవైతే తక్కువ కాల పరిమితి ఉన్నాయో ఆ విత్తనాలను మాత్రమే సాగు చేయాలి. తక్కువ కాల పరిమితి ఉన్న వాటిని మాత్రమే సాగు చేస్తూ ఉండాలి. ఇప్పుడు యాసంగి పంటలకి ఇట్లా నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలంటారు? యాసంగి పంటల్లో అంటే మొక్కజొన్న అయితేనండి కంపల్సరిగా నీటి పారుదల సౌకర్యం ఉన్న దగ్గర మాత్రమే పండించాలి. మొక్కజొన్నకి మాత్రం పూత అనంతరం మాత్రం 2-3 తళ్ళు కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కజొన్న వేసేటప్పుడు ఇవన్నీను అంటే పురుగుల ఉధృతి కనుక తక్కువగా ఉండాలన్నా, ఎండు తెగులు రాకుండా ఉండాలన్నా కానీ కంపల్సరిగా ఎరువుల యాజమాన్యాన్ని, నీటి యాజమాన్యాన్ని సక్రమంగా అందించాలి. ఇప్పుడు మనకి ఈ జలాశయాలు మరియు బోర్ల కింద ఈ వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? వరి తర్వాత మొక్కజొన్న వేసుకోవచ్చండి.
అలానే పెసర వేసుకోవచ్చు, ప్లస్ మినుము వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మొక్కజొన్న విషయానికి వస్తే మాత్రం సో ఎకరానికి ఒక 8 కిలోల మొక్కజొన్న విత్తనాన్ని వాడుకోవాలి. మొక్కజొన్న విత్తనం వేసుకునేటప్పుడు 60 × 20 సెంటీమీటర్లు, సో అంటే మధ్య దానికి వరుసకి 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉంచుకొని చేయాలి. సో మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యానికి వస్తే 96 కిలో అంటే ఒక 75 కిలోల విత్తే ముందు 75 కిలోల డిఏపిని వేయాలి, 50 కిలోల యూరియాని వేయాలి, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేయాలి. 30 నుంచి 35 రోజుల దశలో గనక అయితే 50 కిలోల యూరియాని వేయాలి. 50 నుంచి 55 దశలో ఇంకోసారి 50 కిలోల యూరియాని వేయాలి. 65 నుంచి 75 దశలో కనుక వేస్తే ఇంకొక 25 కిలోల యూరియాని వేసి, అంటే 50 నుంచి 55 రోజుల దశలో కనుక మరలా ఇంకొకసారి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేయటం వలన రోగ నిరోధక శక్తి పెరిగి సో తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. అలానే గింజ బరువు ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మనకి పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక కానీ అంటే మండలాల వారీగా రూపొందించిన ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందస్తుగా అండి మనం ఫస్ట్ ఏది చేయాలన్నా కానీ విత్తనాన్ని సేకరించుకోవాలండి. ఏ పంట వేయాలి, ఈ టైంలో ఇది వేయొచ్చా లేదా, మనం వరి తర్వాత వరే వేసుకుంటారా లేకపోతే మొక్కజొన్న, మినుమ, పెసర, విత్తనాన్ని మాత్రం ముందు సేకరించుకోవాలి. తర్వాత విత్తనాన్ని సేకరించుకున్న తర్వాత వాటిలో ఉన్న పురుగులు తెగుళ్ళు సమస్యలు తగ్గాలి అంటే కంపల్సరీగా విత్తన శుద్ధి ఒకటి చేసుకోవాల్సిందే. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఏ విత్తనానికైనా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు, థయోమిథాక్సమ్ 3 మిల్లీలీటర్లు కనుక కిలో విత్తనానికి కనుక కలిపి విత్తన శుద్ధి అయితే కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో తక్కువ అంటే నీటి వసతి ఉంటే మాత్రమే మొక్కజొన్నను వేసుకోవాలి. నీటి పారుదల సౌకర్యం ఉంటేనే వేసుకుంటే మంచిది. అంటే శనగ సాగుకు సంబంధించి అత్యధికంగా ఉంటుందంటారా శనగ సాగు? శనగ సాగు మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో 3,64,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అది కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జోగులాంబ, గద్వాల్ అటువైపు ఎక్కువగా సాగు చేస్తున్నారు. శనగలో అంటే పురుగులు అనేవి చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది, మరియు రబ్బర్ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. శనగపచ్చ పురుగు ఆశించడానికి ధనియాలను అంతర పంటలుగా వేయాలండి, ఆశించకుండా ఉండటానికి. అలాగే చుట్టూ 4 వరుసలు మాత్రం జొన్నను కూడా వేస్తూ ఉంటాం వల్ల శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చును. లింగాకర్షక బుట్టలు ప్లస్ పక్షి స్థావరాలను కూడా అమర్చి శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. శనగపచ్చ పురుగుని అంటే నివారించడానికి రసాయనిక మందులైన క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయిడ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వల్ల శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు. రబ్బర్ పురుగు కూడా ఇవి ఆకులను ప్లస్ మామూలు కాండాన్ని కూడా ఆకులన్నిటిని తినేసేసి ఉట్టి అంటే ఈనెలను మాత్రమే ఉంచది రబ్బర్ పురుగు నివారణకు కూడా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వల్ల రబ్బర్ పురుగును కూడా అదుపులో ఉంచవచ్చును. చివరగా యాసంగి పంటలో ఈ సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? మీరు రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటివి? యాసంగి పంటల్లో ఫస్ట్ మనం ఏ పంటని యాసంగిలో ఏ ఆరుతడి పంటల్ని మనం వేసుకోవాలి. ఒకవేళ కనుక మనకి విత్తన సేకరించుకొని ఒకవేళ ఈ పంట వేసుకుంటే శనగ అండ్ కుసుమ, మొక్కజొన్న, పెసర, మినుము, కాయకూర అంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. కాయగూరలను కూడా వేసుకోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చును. అదే రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? కంపల్సరీ అంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవటం వలన ఒక 15 నుంచి 20 రోజుల వరకు పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. సో మంచి దిగుబడులను కూడా అంటే వెంటనే పురుగును కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం వలన సో పురుగులని తెగుళ్ళని అదుపులో ఉంచవచ్చును. సో అదుపులో ఉంచి మంచి నికరాదాయం పొందవచ్చని కోరుకుంటున్నాను. ఈ యాసంగి పంటలలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు డాక్టర్ వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.